కష్టాలు మన మంచికే. ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరెను, అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు? శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు. నేను చిన్న కథ చెప్తాను, వింటావా? ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించసాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలకగా మారిన అందులోని గొంగలి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటకు రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సహాయపడాలన్న ఆలోచన కలిగింది అతనికి. దాంతో చిన్న కత్తెరని తీసుకొని ఆ గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది. తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను. ఆ జీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే దాని శరీరంలోని ద్రవ్యం రెక్కల్లోకి ప్రవహించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన తొందరపాటుతనం వల్ల ఇది అతను గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే అవుతాయన్నది గుర్తుంచుకోవాలి. మనం మా కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయతలిచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడిని పాడు చేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు.